హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాన్విరన్స్ టెక్ ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియోలో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. ఈ మొబైల్ ఇండియాలో ఏప్రిల్ 2న లాంచ్ చేశారు. అలాగే సేల్స్ వచ్చేసి ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఇచ్చారు. సో ఇది అనుకోకుండా కింద పడినా కానీ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా సస్టైన్ అవ్వగలుగుతుంది. అంతేకాదు ఇందులో IP6869 యూజ్ చేశారు. అంటే ఇది వర్షాకాలంలో అయినా అలాగే వాటర్లో 1.5 మీటర్స్లో 30 minutes వరకు అయినా ఈ మొబైల్ సస్టైన్ అవ్వగలుగుతుంది. అలాగే స్క్రీన్ పైన వాటర్ ఉన్నా కానీ మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. టచ్ 3.0 ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాగే ఈ మొబైల్ ఫోన్ ఎలాంటి వెదర్ కండిషన్స్కైనా సస్టైన్ అవ్వగలుగుతుంది. అంటే టెంపరేచర్ అప్ టు 60 degrees అయినా లేదా -30 degreesలో అయినా ఈ మొబైల్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ థిక్నెస్ చూసుకుంటే 8.2 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 180 grams మాత్రమే. అండ్ ఈ మొబైల్ 3 కలర్స్లో అవైలబుల్. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి తెలుసుకుందాము. ఇందులో మనకు 6.7 inches బెస్ట్ 45 degrees కర్వ్డ్ ఉన్న డిస్ప్లేని యూజ్ చేశారు. 1.5K రెజల్యూషన్ OLED డిస్ప్లే అండ్ స్క్రీన్ రిఫ్రెషింగ్ రేట్ వచ్చేసి 120 Hz రిఫ్రెషింగ్ రేట్తో వస్తుంది. అలాగే దీని టచ్ శాంపిల్ రేట్ కూడా 300 Hz ఇన్స్టెంట్ టచ్ శాంపిల్ రేట్ రావడం జరుగుతుంది. అలాగే పీక్ బ్రైట్నెస్ మోడ్ వచ్చేసి 4500 nits వరకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ లో లైటింగ్లో అప్ టు 2 nits వరకు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో ఆడియో గురించి చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో హైరైజ్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ కి సపోర్ట్ చేస్తుంది, అలాంగ్ విత్ డాల్బై అట్మోస్ కూడా. తర్వాత దీని ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఈ మొబైల్ 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసి 8+256GB అండ్ ఇంకొకటి 12+256GB. నెక్స్ట్ OS గురించి చూసుకుంటే Android 15 అవుట్ ఆఫ్ బాక్స్తో వస్తుంది. మరో 3 years వరకు మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ని అలాగే 4 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ బ్యాటరీ గురించి చూసుకుంటే ఈ మొబైల్ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 68 watts టర్బో పవర్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ మొబైల్ 0 to 50% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ 15 minutes, అలాగే 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 47 to 48 minutes టైం తీసుకుంటుంది. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయితే 2 days వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలాగే హెవీ యూజర్ అయితే 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ ఈజీగా వస్తుంది. తర్వాత కెమెరాస్ గురించి చూసుకుంటే రేర్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్. ఇది సోనీకి సంబంధించిన లీనియర్ 700C సెన్సర్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా పాంటోన్ సర్టిఫైడ్. సెకండ్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మైక్రోవిజన్తో వస్తుంది. అలాగే థర్డ్ కెమెరా వచ్చేసి 3-in-1 లైట్ సెన్సర్. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్తో తీసుకొచ్చారు. నెక్స్ట్ వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్ విషయానికి వచ్చారంటే Wi-Fi 6, బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో పాటు 16 bands ఆఫ్ 5G నెట్వర్క్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసి 23,000 వరకు ఉంటుంది. అలాగే హై వేరియంట్ మొబైల్ వచ్చేసి 25,000 వరకు ఉంటుంది. ఇవి అండి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.